హాయ్, నేనండి మీ మల్లికార్జున్ని. ఈరోజు వచ్చేసి నా దగ్గరికి OnePlus Nord 2 మొబైల్ ఒకటి వచ్చిందండి. అంటే కస్టమర్ వచ్చేసి మొబైల్ ఆన్ అవ్వట్లేదు అన్నారు. అయితే ఛార్జింగ్ పెడితే మాత్రం బోర్డు అనేది దాని యాంప్స్ అనేది చూపిస్తుంది అనమాట. బోర్డు అనేది రన్నింగ్ కండిషన్లో ఉన్నట్టుగా. అయితే ఏం పోయింది, ఏందనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసిందే కదా, తీసి చెక్ చేసుకున్న తర్వాతే దాన్ని కన్ఫర్మేషన్ చేసుకొని దాన్ని చేస్తాను అనేది మీకు అందరికీ నా వ్యూస్ మొత్తం చూస్తున్న వాళ్ళకి తెలిసిన విషయమే కదండి. అందుకే నేను ఫస్ట్ వచ్చేసి మొబైల్ని బ్యాక్ డోరు అవన్నీ రిమూవ్ చేస్తున్నా. ఇవన్నీ రిమూవ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాటరీ కండిషన్ అండ్ కాంబో కండిషన్ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే దీని ప్రాబ్లం ఏందనేది చూసుకుంటాం అనమాట. ఇవి చూడండి, ఇదైతే మాత్రం బ్యాటరీ స్ట్రిప్ పోయింది, అంటే బ్యాటరీ కండిషన్ బాగోలేదు. అప్పుడు ఫస్ట్ బ్యాటరీ మార్చుకొని మనం చెక్ చేసుకుంటే బోర్డు అనేది పూర్తిగా రన్ అవుతుందా లేదా, కాంబో అనేది క్లియర్గా వస్తుందా లేదా అనేది కూడా మనకొకటి అనేది అర్థమైపోతుంది. అందుకే నేను ఫస్ట్ ఈ ఛార్జింగ్ కార్డ్ నుంచి మొత్తం కాంబో తీసేస్తున్నా. అంటే ఛార్జింగ్ స్ట్రిప్ ఉండే కాడ తీస్తే అక్కడి నుంచి కాంబో ఉంటుందన్నమాట. ఇది తీసేసి మనం ఏం పోయింది ఏందనేది చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ అన్నీ నేను చెక్ చేసుకున్న తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే కాంబో పోయింది, బ్యాటరీ పోయింది. కస్టమర్ పని బ్యాక్ డోర్ కూడా కొత్తది చేంజ్ చేయమన్నారు. అంటే ఫోన్ అనేది నీట్గా కొత్తగా కనిపించాలనేసి కస్టమర్ అడిగారు. దానికి తగ్గట్టుగా దాని బ్యాక్ డోరు ప్రతిదీ కూడా తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చేసి ఈ కాంబో రిమూవ్ చేసి పాత కాంబోని కొత్త కాంబోని దీనికి ఫిట్ చేయటం కోసం నేను దీన్ని ప్రయత్నం చేస్తున్నా. చేయటమే కాదండి, చేసేస్తున్నాం కూడా. ఇక గమ్మేసేసి కాంబోని అనేది నీట్గా దాంట్లో ఫిట్ చేసి బ్యాక్ డోరు బ్యాటరీ మొత్తం పెట్టేసి ఫిట్ చేశానండి. ఇది చాలా వరకు చాలా నీట్గా రావడం జరిగింది. కాంబో కూడా వచ్చేసి మనం మంచి కాంబోనే వేయడం జరిగింది. అయితే మా దగ్గర వచ్చేసి ప్రతి ఒక్క కాంబో కానీ సర్వీస్ కానీ చాలా తక్కువ ధరకే నేను చేయడం జరుగుతుంది. వ్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాకు మెసేజ్లు పెడితే వారికి తగినట్టుగా నేను చేయటానికి తక్కువ ధరలో చేయడానికి కూడా అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి. మీరు దీన్ని గమనించండి. నా ఛానల్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.